బొల్లారంలోని గ్లోరియస్ స్కూల్లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి బీజేపీ పట్నా అధ్యక్షుడు కేసీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. స్కూల్ యజమానులందరికీ, భాస్కర్ గారికి, శుభాశలం సారి గారికి, మన లక్ష్మారెడ్డి గారికి, కిషోర్ సార్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, రామకృష్ణ సార్ గారికి, భోగానంద గారికి, ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి అందరికీ, ముఖ్యంగా టీచర్స్, గురువులు ఏదైతే అక్షరాలను నేర్పి ఒక ఉన్నత స్థాయిలో ఉంచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా మన టీచర్లు, గురువులు. విచ్చేసిన పేరెంట్స్కి నా ఒక విన్నపం, పేరెంట్స్ అందరూ వినాలి ఒక 2 మాటలు. మీ పిల్లలు దయచేసి మీ పిల్లలు 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు వచ్చిన పిల్లలందరినీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఫోన్ ఇవ్వద్దు, బండి ఇవ్వద్దు. మా పిల్లగాడు 12 సంవత్సరాలు వచ్చిండు, బండి బాగా నడుపుతున్నాడు, బండి ఇచ్చేస్తున్నారు. అది ఇప్పుడు చాలా ప్రమాదం జరుగుతుంది. అవతల వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉంటారు, చనిపోతే కనీసం ఇన్సూరెన్స్ రాదు. అలాగే పిల్లలకి నా ఒక విన్నపం, మీరు చదువుకుంటున్న పిల్లలందరూ మీరు ఒక 18 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంకా 18 సంవత్సరాలు కష్టపడితే 28 సంవత్సరాల వరకు మీరు కష్టపడితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. అనవసరంగా చెప్పిన మాటలు ఈయనకి జీవితం ఖరాబ్ చేసుకోవద్దని మీ అందరికి మనవి చేసుకుంటున్నాను. టీచర్లను, తల్లిదండ్రులను గౌరవించాలని మీ అందరికి విన్నపం చేసుకుంటున్నాను. పేరెంట్స్, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మీరు చదివిస్తారు మీకు తెలుసా? ఏం చేస్తున్నారు మీ తల్లిదండ్రులు చెప్పండి. మీ తల్లిదండ్రులు చదివించడానికి కారణం ఏంటి? ఎలా చదివిస్తున్నారు? స్కూల్ ఫీజు ఎలా కడతారు తెలుసా? కొందరు నాన్నలు రిక్షా దొక్కుతున్నారు, కొందరు నాన్నలు ఆటో నడుపుతున్నారు, కొందరు నాన్నలు డ్యూటీ పని చేస్తున్నారు, నైట్ డ్యూటీ, డే డ్యూటీ, కొందరు వాచ్ పని చేస్తారు. వయనానగా, ఎండనగా, రేలగా, పగలనగా నా పిల్లలు నాలాగా డ్యూటీ చేసుకోవద్దు. వాళ్ళు చదువుకొని ఒక కలెక్టర్, ఐపీఎస్, ఒక డాక్టర్ కావాలని కళలు కొంటున్నారు తల్లిదండ్రులు. వాళ్ళ కళలు వృధా చేయొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీరు ఒక 28 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే మీ తల్లిదండ్రులు సుఖంగా, సంతోషంగా ఉంటారని మీ అందరినీ ఆశిస్తున్నాను. దయచేసి తల్లిదండ్రులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా బతకాలని, మంచి చల్లగా ఉండాలని, ఆ భగవంతుడు ఆశిస్తున్నారు ఎలాగలా మీ అందరికీ ఉండాలని, మీరు భవిష్యత్తులో మంచి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యజమాని వాళ్ళందరికీ పేరు పేరున శిరసి వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్.